Welcome back. 33. Which of the following best describes the aim of Green India? Green India mission. అంతా గ్రీన్ గా ఉండాలి. దెబ్బకి యాపిల్ కొంచెం టైం పడుతుంది. బెస్ట్ డిస్క్రైబ్స్ గ్రీన్ ఇండియా మిషన్. Incorporating government in the environmental benefits and costs into the union and state budgets, thereby implementing the green accounting. Costs into union and state budgets and నిజంగా ఇంక్లూడ్ అయి ఉంటే ఇన్కార్పొరేటింగ్ గవర్నమెంటల్ బెనిఫిట్స్ అన్ని మనం చదువుకునే వాళ్ళం. చాలా పెద్దది రిఫార్మ్ ఇది. మనం చదువుకోలేదంటే లేదు, కాంపిటేటివ్ పెట్టండి, మిమ్మల్ని మీరు నమ్ముకోకపోతే అడుగు తింటారు. బై ఏది ఫస్ట్ దాంట్లో దేర్ బై ఇంప్లిమెంటింగ్ దేర్ బై ఓకే బై అంటున్నాం. ఓకే, launching the second green revolution to enhance the agriculture output so as to ensure food security to one and all in the future. Second green revolution, green innovation, second green revolution. Already a green revolution, green government green కాదని అర్థమైంది. మళ్ళీ ఇంకో గ్రీన్ రెవల్యూషన్ గ్రీన్ ఇండియా మిషన్ లోనా అవదు. టు బి ఫ్రాంక్, ఇన్ కేస్ మనం సెకండ్ గ్రీన్ రెవల్యూషన్ అనుకున్నా సరే, ఇన్ కేస్ అంత పెద్ద ఇన్స్టిట్యూట్ రిఫార్మ్ అయితే మనం డెఫినెట్ చదువుకునే వాళ్ళం కదా. అరే సెకండ్ గ్రీన్ రెవల్యూషన్ 2.0 అని. ఇంకా మనం ఇన్ కేస్ మనం మెయిన్స్ ఆన్సర్ రాసినప్పుడు కూడా వే ఫార్వర్డ్ రాస్తున్నాం, 2.0 కావాలి, సస్టైనబుల్ కావాలని. అంటే లేనట్టే. సో సెకండ్ తీసేయండి. అది కూడా ఎక్స్ట్రీమ్ ఉంది. సెక్యూరిటీ టు వన్ అండ్ ఆల్ ఇన్ ద ఫ్యూచర్. ఇప్పటికే దిక్కులేదు. వన్ అండ్ ఆల్ అంటే ఎక్స్ట్రీమ్ అందరికి. థర్డ్ది, restoring and enhancing forest cover and responding to climate change by a combination of adaptation and mitigation measures. టు బి ఫ్రాంక్ నాకు తెలియదు, బట్ అది చాలా బుక్కిష్ గా ఉంది. నేను చదవలేకపోతున్నా అంటే బుక్కిష్ అంతే కదా. ఏది థర్డ్ దాంట్లోని నేను చదవలేకపోతున్నా అంటే 2-3 సార్లు చదవాలనిపిస్తుంది అంటే బుక్కిష్ పెట్టాడు. ఆన్సర్ కరెక్టే, ఎక్కువ ఆలోచించద్దు. సో మనది 3 ఓన్లీకి వెళ్తాం. ఇఫ్ ఇస్ 2023 స్టైల్ ఓన్లీ 1 పేరుకి వెళ్తాం. ఇక్కడ ఇది ఉంది, సో ఐ విల్ గో ఫర్ 3 ఓన్లీ. ఇన్ కేస్ వేరే నేను చూపిస్తాను అప్పుడు 1 ఓన్లీ అన్నా. చూడండి, 1 ఓన్లీ 3 ఓన్లీ ఉన్నప్పుడు, యూజువల్ ఆన్సర్ ఇక్కడ ఉంటుంది. సింగిల్ స్టేట్మెంట్ ఉన్నప్పుడు సో అది దాని స్ట్రైక్ రేట్ 60-70% ప్లస్ ఉంది. సో ఏమీ తెలియనప్పుడు అలా కూడా చేయొచ్చు మీరు. నెక్స్ట్ 34. అగైన్ ఆప్షన్ మూసేయండి. ప్రిపేర్ ఫర్ ది వర్స్ట్ 2024. ఎందుకంటే ఆప్షన్ లేదని మార్చొచ్చు, కానీ క్వశ్చన్లు మాత్రం ఇవ్వాల్సిందే, లేదంటే 100 క్వశ్చన్లు అవ్వవు. సో విత్ రిఫరెన్స్ టు ప్రీ ప్యాకేజ్డ్ ఐటమ్స్, it is mandatory to the manufacturer to put which of the following information on the main label as per the food safety. Okay, label undali FSSAI. List of ingredients including additives మనకి వెనకాలైతే ఉంది. సో అది ఉన్నట్టే. న్యూట్రిషన్ ఇన్ఫర్మేషన్ యూజువల్లీ ఉంది. సో అవుదా మ్యాండేటరీ అని నాకు తెలియదు, మోస్ట్లీ ఉండొచ్చు, మనకు తెలియదు. రికమెండేషన్స్ ఇఫ్ ఎనీ మేడ్ బై ద మెడికల్ ప్రొఫెషన్ అబౌట్ ద పాసిబిలిటీ ఆఫ్ ఎనీ అలర్జిక్. రికమెండేషన్స్ ఇఫ్ ఎనీ అన్నాడు, సో అయ్యి ఉండొచ్చు. పాసిబిలిటీ ఆడే చెప్తున్నాడు, పాసిబిలిటీ అని. నెక్స్ట్ వెజిటేరియన్ నాన్ వెజ్ అది పెట్టాలి, కొట్టారు. సో నాకెందుకు ఆల్ ద అనిపిస్తుంది, బట్ స్టిల్ న్యూట్రిషన్ ఇన్ఫర్మేషన్ నాకు తేడా కొడుతుంది. ఇన్ని విటమిన్స్ ఇన్ని ఉంటాయా అని తెస్తాడా అని డౌట్. 134 డెఫినెట్లీ ఉంటాయి. ఇఫ్ ఇట్స్ 2023 స్టైల్ అయితే నేనైతే దాన్ని ఏమంటారు ఆల్ ద బోకి వెళ్ళను, ఏదో 3 స్టేట్మెంట్స్కి వెళ్తా. ఎందుకంటే ఆల్ ద బో నాకు ఎందుకు తేడా కొడుతుంది. సో యూజువల్లీ ఆల్ ద బోకి వెళ్తాను. ఇప్పుడు 2023 స్టైల్ అయితే మ్యాండేటరీ అన్నాడు. న్యూట్రిషన్ ఇన్ఫర్మేషన్ నాకు చాలా తేడా కొడుతుంది. క్యాలరీస్ అని రాస్తారు కదా వెనక్కి, ప్రోటీన్ ఎంత ఉంది, గడ్డి ఎంత ఉంది, చెత్త ఎంత ఉంది. అవును, బట్ నాకు చెప్తున్నా డౌట్ వస్తుంది ఏంటంటే రికమెండేషన్స్ అన్నాడు మ్యాండేటరీ ఎందుకు రాస్తాడు? రికమెండేషన్ మ్యాండేటరీ చేస్తాడా? నేను ఫస్ట్ ఆప్షన్ చూడకుండా చెప్తాను. 2023 అయితే నేను ఓన్లీ 3 స్టేట్మెంట్స్ పడతా. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఇచ్చిందాక ఆప్షన్స్ చూద్దాం. సో ఫస్ట్ అదే ఫస్ట్ డెఫినెట్లీ తెలుసు, 4 డెఫినెట్లీ తెలుసు, 1, 4 ఉండాలి ఆన్సర్. అయితే సిఏ. ఓకే ఆగండి, సిఈ డిలో రెండిట్లో ఉంది. సో నెక్స్ట్ ఓకే నేనైతే ఓన్లీ 3 పడతా, బట్ ఇక్కడ చూద్దాం 2, 3లోని న్యూట్రిషన్ ఇన్ఫర్మేషన్ అనేది మీరు ఏమంటున్నారంటే ఉందంటున్నారు. వెనక్కి మ్యాగీ ప్యాకెట్ వెనక్కి ఉంటది కదా, ఇన్ని కిలో క్యాలరీస్ వస్తాయి, ప్రోటీన్ ఎంత ఉంది, ఫ్యాట్ ఎంత ఉంది, సో ఏ ప్యాకెట్ కన్నా పెడుతున్నారు. మనం ఓన్లీ 3 మనం యూజువల్ వెళ్తాం కాబట్టి అఫీషియల్ ఆన్సర్ ఈజ్ ఆల్సో సి. ఓకే, సో రికమెండేషన్స్ ఇఫ్ ఎనీ పాసిబిలిటీ అనేది లేదు, మ్యాండేటరీ అది కాదు మెడికల్ ప్రొఫెషన్. ఎందుకంటే నిజంగా అంత రికమెండేషన్ మెడికల్ ప్రొఫెషన్ ఇచ్చి మళ్ళీ వాళ్ళ ప్రొడక్ట్ మళ్ళీ ఇప్పుడు క్యాన్సిల్ చేసుకోలేరు కదా. బట్ ఏమో టు బి ఫ్రాంక్ ఇది మ్యాగీ గురించే వచ్చింది అప్పుడు క్వశ్చన్ యాక్చువల్లీ. ఓకే, మోనోసోడియం గ్లూటమేట్ అనేది కాంపౌండ్ అందులో దొరకడం వల్ల ఓకే మ్యాగీ బ్యాన్ చేశారు కొన్నేళ్ళు. ఓకే, సో అందులో ఎంఎస్జీ ఉందని ఎవడు రాయలేదు. ఓకే, అందుకే 3 ఇచ్చాడు. అలా రాసి ఉంటే ఆ మ్యాగీ వాడేవాళ్ళు కాదు. అంటే అప్పట్లో రికమెండేషన్ రాయడం లేదు. ఓకే, రాయాల్సిన అవసరం లేదు, మ్యాండేటరీ కాదు. ఓకే,
35. ప్రాజెక్ట్ లూన్. ఏంది కన్ను పంచాయి బాబు. ప్రాజెక్ట్ లూన్ sometimes seen in news is related to waste management technology, wireless communication technology, solar power reduction technology, water conservation technology. To be frank, నాకేం తెలియదు. తెలియనప్పుడు లూను, మూను, ప్రాజెక్ట్ లూన్, వేస్ట్ మేనేజ్మెంట్, సోలార్ పవర్, వైర్లెస్, అది కూడా ఉండొచ్చు. నేనైతే I'll go for B. Yeah, wireless communication technology. Project Loon is Google's project. Yeah. Providing internet through balloons. Okay. ఇంకేసి తెలియపోతే ఏముంది, www అందులోనే ఉంటుంది. ఎవడో ఉంది. 33% వచ్చారు. ఇంచుడు ప్యూర్ ఫ్యాక్చువల్ ఫ్యాక్చువల్ అన్ని కూడా ఆటోమేటిక్ నేను చెప్పేసి వచ్చాను చూడండి. వేస్ట్, సోలార్, వాటర్, వైర్లెస్ కమ్యూనికేషన్ కంప్లీట్లీ అంటే బయోటెక్ సంబంధం లేకుండా ఉంది. రెన్యూవల్ బయోటెక్ ఏమైనా లేకుండా. బట్ అంత మహానుభావుడు ఉండి తెలిసింటే పెట్టచ్చు. బట్ ఏం తెలియలేదు చెప్పలేం. ఇట్స్ ఓకే, అన్ని క్వశ్చన్ మీకు తెలియవు. నెక్స్ట్ 36. నెట్ మీటరింగ్ is sometimes seen in the news in the context of promoting the నెట్ మీటరింగ్ అంటేనే దాని ఏమంటారు, సోలార్ పవర్ నుంచి అమ్మేసి తిరిగి అమ్మేసి అది ఉంటుంది కదా ప్రొడక్షన్. అది ఐ థింక్ ఏ నాలెడ్జ్ ప్రకారం, బట్ స్టిల్ చదువుతాం మిగతావి. యూజ్ ఆఫ్ పైప్డ్ గ్యాస్ తీసే, ఇన్స్టాలేషన్ సిఎన్జి కిట్స్ తీసే, ఇన్స్టాలేషన్ వాటర్ మీటర్స్. డి కూడా ఉంది. ఏఆర్డీలో చూద్దాం. ప్రొడక్షన్ యూజ్ ఆఫ్ సోలార్ ఎనర్జీ బై హౌస్ హోల్డ్ కన్స్యూమర్స్, ఇన్స్టాలేషన్ వాటర్ మీటర్స్ ఇన్ అర్బన్ హౌస్ హోల్డ్స్. అది ఎప్పటి నుంచి ఉంది కదా నెట్ మీటరింగ్, అందులో ఏముంది. ఐ గో ఫర్ ఏ. ఎందుకంటే వాటర్ ఒకసారి వాడుతున్నావు, నీ సొంతంగా ప్రొడ్యూస్ చేయాల్సిన సినిమా లేదు. అది స్పెసిఫిక్ గా ఇన్ అర్బన్ హౌస్ హోల్డ్స్ అని పెట్టాడు. యా, ఇది చాలా స్పెసిఫిక్ అయిపోయింది. నెట్ మీటరింగ్ అనేది చాలా బేసిక్గా వైడ్. ఇది వైడ్, ఇదేమో చాలా స్పెసిఫిక్. సో యా, ఇది కూడా అగైన్. సో అఫీషియల్ ఆన్సర్ ఈజ్ ఆల్సో ఏ, అంతే. నెక్స్ట్ 37. ఇండియాస్ ర్యాంకింగ్ ఇన్ ద ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. సమ్టైమ్స్ వరల్డ్ బ్యాంక్ ఇచ్చేది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హెస్ డిక్లేర్డ్ దట్ వరల్డ్ బ్యాంక్. ఇంకేముంది సీఎం చదువు. టు బి ఫ్రాంక్ అది ఇది నీకేం తెలియకపోతే వరల్డ్ బ్యాంక్ ఫస్ట్ ఏంటి IMF, సెకండ్ వరల్డ్ బ్యాంక్, ఆ తర్వాత WTO, ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఫర్ UPSC. సో 37 official answer is C. 38. Banjaras during the medieval period of Indian history were generally, ఇక తెలుసా తెలియదు, అది రాదా. బంజారాస్ టు బి ఫ్రాంక్ నాకు తెలియదు. తెలియనప్పుడు కూడా ట్రేడర్స్ అనిపిస్తుంది. ఇప్పుడు అవుదాం. బంజారాస్ అగ్రికల్చర్, బంజార్ భూములు అంటారు కానీ తెలుసు కానీ. ఓకే, నాకు ఎందుకు సహజంగా బంజారాస్ అనేది ట్రేడింగ్ సంబంధించిన అయితే డీగలుతా. నువ్వు పెట్టారా? నేను అగ్రికల్చరిస్ట్ పెట్టినా. ఎందుకు? ఏమో, నేను బంజారా అనే, మిగతా అందరూ అగ్రికల్చర్ చేస్తాం. ఓకే, ఈ తెలంగాణ, ఆంధ్రలో లంబాడి అని అవుతుంటారు. నేను అదే అన్నా. అదే. సో దీస్ వర్ ద పీపుల్ హూ ఆరిజినేటెడ్ ఫ్రమ్ రాజస్థాన్ అండ్ మధ్యప్రదేశ్ ఏరియా అండ్ దే ట్రావెల్డ్ త్రూ ట్రేడ్. మా తాత వాళ్ళ తాత ఉప్పు అమ్ముకుంటా రాజస్థాన్ ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యారు. ట్రేడర్స్, నోమాడిక్ ట్రేడర్స్ వాళ్ళు. థ్యాంక్ యూ. 39. Which of the following had officials for Delhi traders? Next, who of the following, ఇక్కడ మనం ట్రిక్ ఏం లేదు. ఇంకా ఇక్కడ ట్రిక్ హిస్టరీలో సెకండ్ స్టేట్మెంట్ బి వెళ్ళిన 38లో 38 చెప్తున్నాను చూడండి. ఇన్ కేస్ హిస్టరీలో బిఎన్ కూడా వెళ్తే ఆన్సర్ కరెక్ట్ అవ్వదు. ఇట్స్ ఓకే, కొంచెం కరెక్ట్ అవుతుంది కదా, పాజిటివ్ వస్తుంది. కస్టమర్ తీసుకుని సంతోషించడం, లేదంటే నాలెడ్జ్ తెలిసే డి ట్రేడర్స్. నెక్స్ట్, who of the following had first deciphered the edicts of Emperor Ashoka? I'll go for B. బాంబే. ఏం తెలియనప్పుడు బి పడుతుంది మీరు. అఫీషియల్స్ కూడా బాంబే. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఎంత -0.6 రావచ్చు బి పెట్టినందుకు, ఇక్కడ మాత్రం +2 వచ్చింది, దెన్ పాజిటివ్ వచ్చారు. సో థ్యాంక్ యూ. లెట్స్ ది నెక్స్ట్ క్వశ్చన్. సరే, నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. ఎందుకంటే లేవు అవు